సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. అల్లు అర్జున్ అరెస్ట్, భారీ షాక్ లో ఫ్యాన్స్. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులోని నటుడు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు. కాగా సుకుమార్ దర్శకత్వంలోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను రష్మిక మందన జంటగా నటించిన పుష్ప 2 ఇటీవలే విడుదలైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగా ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే అదే సమయంలోని ప్రీమియర్ షో చూసేందుకు దిల్సుఖ్ నగర్ నుంచి రేవతి, భర్త భాస్కర్, పిల్లలు శ్రీతేజు, సాన్విక సంధ్యా థియేటర్ కు వెళ్లారు. ఊహించని తొక్కిసలాటలోని రేవతి మృతి చెందగా కుమారుడు శ్రీతేజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు నటుడు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ యాజమాన్యంపై 105, 180 ను రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో ఇవాళ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఒకవేళ కోర్టులో నేరం నిరూపితం అయితే అల్లు అర్జున్ కు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లుగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.